ఎంత టెక్నాలజీ వచ్చినా పోలీసు వాళ్ళకి ఎంత టెక్నాలజీ తెలిసినా కూడా కుక్కలే మస్తు పనులు చేస్తున్నాయి. వాళ్ళ పని అల్కగా చేస్తున్నాయి. బుక్కడంత తిండి పెడితే చాలు మనుషుల కంటే సిన్సియర్గా డ్యూటీ చేసి దొంగల భర్తం పడుతున్నాయి. మనుషులను మోసం చేయొచ్చేమో కానీ జీవాలను అయితే మోసం చేయలేరు. ఇది విశాఖపట్నం రైల్వే స్టేషన్ మెయిన్ గేట్ కాడ ఎప్పట్లెక్కనే నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సీజర్ అనే స్నీఫర్ డాగ్ తోటి బ్యాగులు చెకింగ్ చేస్తున్నారు. ఇక అట్లా ప్లాట్ఫామ్ మీద పోతుంటే సీజర్ అనే ఈ డాగు బ్యాగును చూసి ఆగింది. ఇక ఆ బ్యాగ్ చుట్టూ చేరి వాసన చూసుకుంటా ఆనే ఉన్నది. పోలీసు వాళ్ళు తాడుబట్టి అరే చెలో సీజర్ పోదాంపా అని పిలుస్తున్నా అసలే కదలలే. సీజర్ ఇక అసలే కదలడని జిద్దు చేస్తుండే వరకు సంథింగ్ ఈజ్ ఫిషీ, అసలు ఈ బ్యాగులు ఏముందో చెకింగ్ చేద్దామని బ్యాగులు ఓపెన్ చేసి చూసిరు పోలీసు వాళ్ళు. మంచిగా ప్లాస్టర్ తోటి పార్సిల్ కట్టిన గంజాయి ప్యాకెట్లు దర్శనం ఇచ్చినాయి. మొత్తం 30 కిలోల గంజాయి అట. అదంతా సీజరే వట్టించే వరకు డాగ్ హ్యాండ్లర్ రాంప్రసాద్ను కూడా సిపి బాగ్చి సారు మస్తు తారీఫ్ చేసిండు. సీజర్ ఇట్లా రైల్వే స్టేషన్లో గంజాయి దొరకబట్టుడు ఇది రెండోసారి అట. ఇక ఈ సంగతి తెలియంగానే అటు ఆంధ్ర పోలీస్ మంత్రి అనిత మేడం కూడా మస్తు మెచ్చుకున్నది సోషల్ మీడియాలో. కానీ చూడురి కొందరు పోలీసు వాళ్ళు దొంగలకు సర్దిగట్టినట్టు డ్యూటీ చేసి డిపార్ట్మెంట్ పరువును కిందికి గుంజుకపోతుంటే పోలీస్ సునకాలు మాత్రం చాలా సిన్సియర్గా డ్యూటీ చేసి డిపార్ట్మెంట్ గౌరవాన్ని పెంచుతున్నాయి. బోత్ ఆర్ నాట్ సేమ్ అని కామెంట్లు చేస్తున్నారు సోషల్ మీడియాలో సీజర్ సిన్సియారిటీ చూసిన వాళ్ళిగా.